సేంద్రియ సాగు. కోటి మంది రైతులతో సేంద్రియ సాగు చేయడానికి ప్రధానమంత్రి కృషి చేస్తా ఉన్నారట. రాబోయే 2 ఏళ్లలో చేపడతామంటూ ప్రధాని చెప్తా ఉన్నారు. 109 రకాల కొత్త వంగడాలు విడుదల. 109 రకాల వంగడాలను, కొత్త వంగడాలను ఆయన విడుదల చేసినటువంటి సందర్భంలో ఆయన చెప్తున్నటువంటి విషయాలు చూద్దాం. రాబోయే 2 ఏళ్లలో కోటి మంది రైతులను సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకురావడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోడీ తెలిపారు. దేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో భాగంగా 109 రకాల పంటల కొత్త వంగడాలను ప్రధాని వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు రైతులతో కలిసి విడుదల చేశారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇవాళ జరిగినటువంటి కార్యక్రమంలో పీఎం మాట్లాడుతూ అధిక దిగుబడి, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వంగడాలను తయారు లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. దేశ ప్రజలు పోషకాహారం వైపు మొగ్గు చూపుతున్నారని, ఇందులో భాగంగా సహజంగా సేంద్రియ పద్ధతుల్లో అనుసరించి పండిస్తున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా కోరుకుంటున్నారని అన్నారు. ఇలాంటి పంటల మీద భారత్ మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధాని విడుదల చేసినటువంటి విత్తనాల్లో పప్పు ధాన్యాలు, తృణధాన్యాలతో పాటు వివిధ రకాల పండ్లు, కూరగాయలు, దుంప పంటలు, ఔషధ మొక్కలు, పప్పులు మొదలగు ఉన్నాయి. వాస్తవానికి భారతదేశ వ్యాప్తంగా కూడా గ్రామాలే పట్టుగొమ్మలు. గ్రామాల అభివృద్ధి, గ్రామాల్లో దాదాపు 70 నుంచి 80% వరకు పూర్తిగా వ్యవసాయ పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి. వ్యవసాయక దేశంగా ఉన్నటువంటి భారత్లో వ్యవసాయ రంగానికి ఏ ప్రభుత్వములు కూడా దాదాపు ఈ 100 ఏళ్ల కాలంలో కూడా అధిక నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అధిక జనాభా ఆధారపడి జీవిస్తున్నటువంటి ఉత్పత్తులు భారీగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో రైతాంగం చేస్తున్నప్పటికీ రైతులకు సరి అయినటువంటి ప్రోత్సాహం కానీ ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ కానీ భారతదేశ వ్యాప్తంగా రైతులకు అందడం లేదు అనేలో ఏమాత్రం సందేహం లేదు. అదే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అనేక చట్టాలను, వ్యవసాయ రంగంలో అనేక చట్టాలను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు రైతులకు స్వేచ్ఛను ఇవ్వలేకపోతున్నాయి. తాను పండించినటువంటి పంటకు రైతు గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యము, రేటును నిర్ణయించే అధికారము ప్రభుత్వాన్ని, ఇటు వ్యాపారాలదే ఉండడం. అనేక ఉత్పత్తులు చేస్తున్నటువంటి వారికి, అనేక పెట్టుబడులు పెట్టి ఉత్పత్తులు చేస్తున్నటువంటి వారికి చిన్న పెన్సిల్ నుండి కూడా తయారీదారుడే ఎంఆర్పి రేటును నిర్ణయిస్తారు. కానీ రైతులు ఎంతో కష్టపడి పండించినటువంటి పంటను మాత్రము రైతులు ధరను మాత్రం నిర్ణయించే పరిస్థితి లేదు. ఇటు మార్కెట్ దారులు కానీ ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకొని నిర్ణయిస్తూ ఉంటారు ధరని రైతులు పండించినటువంటి పంటకు. అటువంటి పరిస్థితుల్లో ప్రధాని హోదాలో ఉన్నటువంటి ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వ్యవసాయం పైన, రైతాంగం పైన చిత్తశుద్ధి ఉంటే అధిక నిధులు కేటాయించి రైతులకు సపోర్టుగా అనేకమైనటువంటి సపోర్టు చేస్తూ ఆర్థిక పరమైనటువంటి అంశంలోనూ కనీసం గిట్టుబాటు ధర వచ్చే విధంగానైనా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే భారతదేశంలో అనేకమైనటువంటి భూసారము, అనేక పంటలు పండించడానికి కూడా భూమి ఎంతో అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు, ప్రపంచంలో ఎక్కడా లేని సామర్థ్యత కలిగినటువంటి సమతుల్య వాతావరణం కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఎక్కువ కూడా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ముందడుగు వేయాలి. ఈ వంగడాలే కాదు, రైతులకు ప్రోత్సాహకరంగా అనేకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టిని పెంచాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది.